హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను లైనింగ్ బ్లౌజ్కి హెమ్మింగ్ చేయకుండా హెమ్మింగ్ చేసిన విధంగా కనిపించేలా ఏ విధంగా మిషన్ తోటే స్టిచ్ చేసుకోవాలన్నది చాలా ఈజీ మెథడ్ చూపిస్తానండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసి చూపిస్తాను. ముందుగా ఈ విధంగా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు కూడాను ఈ విధంగా పెట్టేసుకొని నెక్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెండు కూడాను ఎదురెదురుగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే రెండు కూడాను కన్ఫ్యూజన్ లేకుండా ఎదురెదురుగా వచ్చేస్తాయి. బ్లౌజ్ కుట్టి హెమ్మింగ్ చేయాలంటే హెమ్మింగ్కి హుక్స్లకే మనకు 20 నిమిషాల వరకు పడుతుంది. ఈ విధంగా కనుక మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి టైం సేవ్ అవుతుంది. ఇంకా ఎక్కువ బ్లౌజెస్ కూడా మనము కుట్టవచ్చు అన్నమాట. అందుకోసము ఈ టిప్ అందరికీ యూజ్ అయ్యే విధంగా చూపిస్తున్నానండి. ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్లో నుంచి ఈ విధంగా క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి నెక్కి స్టిచ్ చేసుకునేందుకు. నెక్ మీద ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ మనము హెమ్మింగ్ పట్టీకి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ షేప్ నెక్లో మనము పట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోని చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ విధంగా నెక్ పట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తము కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనము స్టిచ్ చేసుకున్న జాయింట్ని లైనింగ్ పైకి వచ్చే విధంగా ఈ విధంగా చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రఫ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది పూర్తయిపోయింది. చూడండి, బ్యాక్ వైపు కూడాను ఈ విధంగా నీట్గా వచ్చేసింది. ఫ్రంట్లో కూడాను హెమ్మింగ్ చేసిన విధంగానే కనిపిస్తుందండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాము, రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను.
ఈ విధంగా నెక్ 2 సైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్తో అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మాత్రము స్టిచ్ అనేది చేసుకోకుండా ఈ విధంగా ఓపెన్గా వదిలేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడాను సమానంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ రెండు కూడాను ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఈ విధంగానే ఫ్రంట్లో ఎలాగైతే నేను నెక్ పార్ట్ మొత్తం స్టిచ్ చేశానో అదే విధంగా స్టిచ్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర స్టిచ్ చేయకుండా వదిలేసుకున్నాను. నడుం పట్టి కూడాను నేను ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ అంటే ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు చాలా నీట్గా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, కొంచెం కుట్టు అనేది విప్పేసుకొని చంక వైపు దగ్గర ఉన్న కుట్టుని రెండిటికి కూడాను ఈ విధంగా విప్పేసుకొని ఈ విధంగా మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఈ విధంగా పట్టుకొని నెక్ పట్టీ వేసాం కదా మనము, ఆ పట్టీకు కూడాను సమానంగా ఒకే విధంగా వచ్చే విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు రెండో వైపు కూడాను అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్స్ రెండు విధాలుగా కుట్టుకోవచ్చండి. నేను చూపించిన విధంగా ఒకటి, ఇదైతే ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యేందుకైతే చూపించాను. ఈ విధంగా ఇంకొక విధంగా ఎలాగంటే ముందుగా వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, షోల్డర్స్ని నెక్ స్టిచ్ చేయకుండా ఫస్ట్ షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనము నెక్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అలాగా కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు ఈజీగా ఉండేందుకు ఈ విధంగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇటువైపు కూడా నేను అలాగే స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేసింది మనకి.
సేమ్ హెమ్మింగ్ చేసిన విధంగానే మనకి కనిపిస్తుంది. లోపల వైపు కూడాను నీట్గా ఉంటుంది, బయట వైపు కూడాను హెమ్మింగ్ చేసిన విధంగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇదే విధంగా చేతులకి ఏ విధంగా స్టిచ్ చేసేయాలి అన్నది చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత మనము హెమ్మింగ్ కోసము కొంచెం ఫోల్డ్ చేసుకుంటాం కదా, అదే విధంగా కొంచెము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ వైపు పడే విధంగా ఈ జాయింట్ని ఈ విధంగా మనము హెమ్మింగ్కి ఎంత అయితే వదులుకుంటామో అంత డిస్టెన్స్ పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, సేమ్ హెమ్మింగ్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనకి లోపల వైపు చూసినా కానీ. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడాను ఈ విధంగా తీసేసుకుంటున్నాను. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు మొత్తం కూడాను ఈ విధంగా హెమ్మింగ్ లేకుండా మనము మిషన్ తోటే స్టిచ్ చేయవచ్చు.